సౌండ్. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ అధ్యాయము పేజీ నెంబర్ వచ్చేసి 718. 11వ వచనం చదువుకుందాం. నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. దేవుడు తన వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం మనం. ఆ వచనంలో ప్రధానమైన మాట ఏంటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేను కలుగజేసేదను. ఎక్కడ చెప్తున్నాడు దేవుడు ఈ మాట అంటే? ఎవరితో చెప్తున్నాడు అంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఎక్కడ? వీళ్ళు ఇంకా చెరలోనే ఉన్నారు. వీళ్ళు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. వీళ్ళు చెరలో ఉన్న వారికి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మిమ్మల్ని విడిపించి బయటికి తీసుకొస్తాను. అలాగే మీరు మునుపటి కాలంలో ఏ విధంగా ఉన్నారో నాకు తెలుసు, కానీ వాటికంటే ఎక్కువగా మీకు ఇప్పుడు అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను. ఇది దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం. ఇశ్రాయేలులకు చెప్తున్నటువంటి వాగ్దానంతో కూడిన మాట ఏంటంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నా మాట మీరు వింటే, నేను మిమ్మల్ని విడిపిస్తాను చెరలో నుంచి, మరలా మీ దేశాన్ని తీసుకెళ్తాను. తీసుకువెళ్ళి మునుపటి కంటే, అంతకుముందు మీరు ఎలా ఉన్నారో, మీ పశువులు, మీ మందలు, మీ వస్తువులు, మీ పొలాలు, మీ పిల్లలు, అవన్నీ చెప్పుకోవచ్చు మనం. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే, చదవండి అందులో, అధికమైన మేలు నేను మీకు కలుగు చేసేను. నిజమే కదండి? ఈ సంవత్సరం రాగానే మనం ఏమనుకుంటాం? పోయిన సంవత్సరం కంటే ఎక్కువగా మమ్మల్ని కాపాడయ్యా, ఈ సంవత్సరం అంతా దీవించయ్యా. పోయిన సంవత్సరంలో ఎన్నో వైఫల్యాలు, ఓటములు, బలహీనతలు, పోయిన సంవత్సరంలో శత్రువులు, పోయిన సంవత్సరంలో కష్టాలు, నష్టాలు, రోగాలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఇవన్నీ ఉన్నప్పుడు మనం కొత్త సంవత్సరం వెళ్ళేటప్పుడు ఏమనుకుంటాం? ఆటోమేటిక్గా ఏమనుకుంటాం? ఈ సంవత్సరం మమ్మల్ని అందరినీ అలా కాకుండా నూతనంగా ఉంచు ప్రభువా, కాపాడు ప్రభువా, కొత్త మేలుతో నింపు ప్రభువా అని అంటాం లేదా? ప్రార్థన చేసుకుంటాం లేదా? ఇది కాదయ్యా నాకు మంచి జీవితం ప్రభువా. మనం ఇదే కాదు, సంవత్సరం వచ్చేటప్పుడే కాదు, ప్రతిరోజు మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభువా, నూతనమైన కృపతో నా కుటుంబాన్ని ఉంచయ్యా, నూతనమైన మేలుతో నింపుతూ ఉండు ప్రభువా, నాకు రావాల్సిన వాటిని నాకు అనుగ్రహిస్తూ ఉండు ప్రభువా, నీ కృపకు దగ్గరగా ఉంచు ప్రభువా అని ప్రతిరోజు మనం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రియులారా, దేవుడు అని చెప్తున్న మాట, ఇది మనుషులు చెప్పిన మాట కాదు. ఓ ఇశ్రాయేలులారా, మిమ్మల్ని విడిపించి పూర్వం ఉన్నట్టుగా మీరు చెరలోకి వచ్చేటప్పుడు అన్ని పోగొట్టుకున్నారు. పశువులు లేవు, ఇప్పుడు మీ ఇల్లు లేవు, మీ స్థలాలు లేవు, మీ పొలాలు లేవు, మీకు ద్రాక్ష తోటలు లేవు. మీరు చెరలోకి తీసుకొచ్చాడు ఒక రాజు, బబులోను రాజు, మిమ్మల్ని అందరినీ బానిసలుగా ఇక్కడ పశువుల్లాగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మిమ్మల్ని మరలా విడిపించి తీసుకెళ్ళి మీ పూర్వములో ఉన్న స్థలాలు, పశువులన్నీ మీకు ఇచ్చి, అంతేకాదు ఏమంటాడు? మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగు చేస్తాను. ఇది ఎంత గొప్ప వాగ్దానం అండి. ఈరోజు మనం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఇప్పటి నుంచి అయినా ఈ ప్రార్థన చేస్తూ ఉందాం. ప్రియులారా, అయ్యా మునుపటి కంటే మా జీవితాలు బాగుండాలి, మా కుటుంబాలు బాగుండాలి, మా బిడ్డలు బాగుండాలి, మేము మునుపటి వాటి కంటే కూడా అధికముగా నీతో ఉండాలి అని ప్రభువుని అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది ఈ వాగ్దాన్ని అమరిచ్చారు, దేవుడే చేశాడు. దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని మర్చిపోతాడా?
దేవుని పెట్టారు. కాబట్టి ఆయన వాగ్దానం చేసిన వాడు ఎవరంటే ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు ఏదైనా దేవుడు కళ్ళ ద్వారానో దర్శనం ద్వారానో వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా వాక్యం కనపడితే అది ఏంటో తెలుసా? అది వాగ్దానంగా దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆ వాగ్దానం మనం బాధలు వచ్చినప్పుడు కృంగిపోయినప్పుడు ఏం చేయాలంటే ఆ వాగ్దానం వెళ్తారు, ప్రభువా నన్ను ఇలా చేస్తానన్నావు, నాకు ఇది ఇచ్చావు ప్రభువా, నా విధేయత వల్ల నేను జారిపోయాను, పడిపోయాను, దాన్ని నెరవేర్చు ప్రభువా అని ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలన్న. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి నెలలో మనము ఈ వారంలో ప్రియులారా వినబోతున్న మాట అంటే మునుపటి కంటే మనకు అధికమైన మేలు దేవుడు చేయాలి, చేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఎలా పొందుకుంటాం? ఈరోజు నేను చెప్తున్న మాటలో మునుపటి కంటే అధికమైన మేలు మనం పొందుకోవాలి, చూడాలి, సంతోషం ఉండాలి. పోయిన సంవత్సరం లాగా మనము ఆ వైఫల్యాలతో, ఆ బాధలతో, ఆ కష్టాలతో ఉండకూడదు. మరి ఏం చేయాలి? మేలు పొందుకోవాలి. మునుపటి కంటే కొత్త జీవితం అధికంగా మనం చూడాలి, ఆశీర్వదించబడాలి. అయితే దేవుడు చెప్తున్న మాట ప్రకారంగా ఈరోజు బైబిల్లోంచి మునుపటి కంటే అధికమైన మేలు మనకు కలవాలంటే ఏం చేయాలో మీకు కొన్ని విషయాలు చెప్తాను, చూడండి ప్రియులారా. మొదటి మాట యోబు గ్రంథం 22:21 చదవండి. యోబు గ్రంథం ఏంటి? పాత ఆ వాక్యంలో మనందరికి తెలిసిన మాటే, చాలాసార్లు చూసాము, మనం అండర్లైన్ కూడా చేసుకుని ఉంటాం. మళ్ళా చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఏముంది అక్కడ? పాత నిబంధన యోబు గ్రంథం. వెరీ గుడ్. తప్పులు కొంచెం తగ్గినాయి కదా అబ్బాయి. అయ్యా చదవయ్యా. ఆయనతో సహవాసం చేసిన ఎడల అంతేనా? సమాధానం కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. చాలు ప్రియులారా. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగుననే మేలు కలుగు. అధికమైన మేలు, మునుపటి కంటే గొప్ప మేలు మనకు కలగాలంటే దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఎవరితో సహవాసం చేయమంటాడు అక్కడ? ఆయనతో, దేవుడితో సహవాసం చేయండి. మీరు సమాధానం పొందుకుంటారు, మేలు పొందుకుంటారు. ఆ మేలు ఏంటంటే అధికమైన మేలు పొందుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో, ఈ నెలలో, ఈ వారంలో మనము దేవుడితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. దేవుడితో సహవాసం అంటే ఎలా? దేవుడితో ఇప్పుడు స్నేహం చేయాలంటే ఎలా చెప్పండి? మనుషులు అయితే పక్కన ఉంటారు, మన ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటాం, వీళ్ళు కాసేపు కూర్చుంటాం, మంచి చెడు బాధలు చెప్పుకుంటాం. అలా చెప్పుకోవడం వల్ల నీకు వాళ్ళకి బంధం ఎక్కువగా, ప్రేమ ఉంటుంది. అలాగే దేవునితో కూడా మనము సహవాసం చేయాలి. అది ఎలాగూ అంటే, ఒకటి దేవునితో స్నేహం మనకి ఎలా వచ్చిందంటే ప్రార్థన ద్వారానే వచ్చింది. చెప్పండి అమ్మ, దేంతో? అంతే. మరి ఇంకా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో అక్కడ ఎవరుంటారంట? అమ్మా ఎవరుంటారన్నారమ్మా? ఎంతమంది ఉంటే? ఇద్దరు లేక ముగ్గురు. ఈ ఇద్దరు ఎవరు? వెరీ గుడ్. ఎవరమ్మా ఇద్దరు? ఎవరు? ఫస్ట్ అదే, దేవుడు మొదటి ఒకరు చేశాడు, ఒకరు ఇద్దరం చేశాడు, ఇద్దరు ముగ్గురు చేశాడు. ముగ్గురు ఎంతమంది అంటే 800 కోట్ల మంది అయ్యారు. అంత గొప్ప విషయం అండి. పిల్లరా, దేవుడు మనతో సహవాసం చేస్తానంటున్నాడు. మనం ఆయనతో సహవాసం చేస్తే సమాధానం పొందుకుంటాం, అధికమైన మేలు పొందుకుంటాం. మనము పిల్లరా లోకంతో సహవాసం చేస్తున్నాం, లోకులతో సహవాసం చేస్తున్నాం, కానీ మేలు చేసే, అధికమైన మేలుతో నింపే దేవునితో సహవాసం చేయలేకపోతున్నాం. బైబిల్లో ఏముందంటే ఇస్సాకు ఆ దేశమందున్నవాడే క్రమక్రమముగా అభివృద్ధి నొందుచు వచ్చును. యెహోవా ఇస్సాకునకు తోడై ఉండెను కనుక అతడు బహుగా ఆశీర్వదింపబడెను. ఎలాగూ అంటే ఇస్సాకు పొలములో ధ్యానిస్తున్నాడు. కనపడుతుంది, ఆదికాండం 26వ అధ్యాయంలో కనపడుతుంది. ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు?
ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం అనే దానికి ఎన్ని మాటలు చెప్పవచ్చు అంటే, ప్రార్థన చేస్తున్నాడు, వాక్యం ధ్యానం చేస్తున్నాడు, ఆయన గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అంటే ఆ ఇస్సాకు సమయాన్ని దేవునితో గడుపుతున్నాడు. కాబట్టి ఆ తర్వాత రాయబడిన మాట ఏంటంటే, అతడు ఆ దేశమందుండి విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఎంత పొందాం? ఎంతంట? ఎందుకు? దాని ముందు ఏం చేశాడు చెప్పండి? దేవునితో సహవాసం చేశాడు. మునుపటి కంటే అధికమైన మేలు ఎలా కలిగింది చూస్తే వచ్చిందా? ప్రియ దేవుని బిడ్డలారా, నరుడి కష్టం చేత ఆశీర్వాదం కలగదు, కానీ యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంటే మనకి ఐశ్వర్యం ఇస్తుంది. అంటే ఇక దేవునితో సహవాసం ఇక్కడే కూర్చుందామా? అర్థం అదేనా? కాదు. దేవునితో సహవాసం అంటే 24 గంటలు మందిరంలో ఉండమని చెప్పని కాదు. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇవ్వడం, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దేవునికి ఇచ్చడం నేర్చుకున్నప్పుడు ఆయనతో సహవాసం ఏర్పడుతుంది. ఆయనతో నీకు మనకి పిల్లలు ఎప్పుడైతే 2 వ్యక్తులు స్నేహం చేస్తారో వారి మనసులో ఒకటి అవుతుంది, వారి మాటలో ఒకటి అవుతుంది, ఒకరి భారాలు ఒకరికి అర్థమవుతుంది. ఏమైనా సమస్యలు ఉంటే ఒకవేళ ఆయన దేవుడు కదా, మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు మన బలహీనతలు ఆయన తెలుసుకోగలుగుతాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని నూతన సంవత్సరంలో ప్రియ దేవుని బిడ్డలారా, అధికమైన మేలు మనం కలగాలంటే దేవునితో సహవాసం చేద్దాం. పిల్లరా, బైబిల్ చదవడం ద్వారా దేవునితో సహవాసం. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అతడు నీటి కాలువ ఎవరు నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసినదంతయు చేయనిదంతయు సఫలమగును. అయితే కింద ఇంకో మాట చెప్పాడు, దుష్టులు అలాగున ఉండగా గాలికి చెదరగొట్టు. పిల్లరా, దేవునితో సహవాసం చేసేవారు ఫలించు చెట్టులా ఉంటారన్నాడు. ఒకవేళ దేవునితో సహవాసం చేయకోకుండా ఉన్నవాడు దుష్టుడు, వాడు గాలికి ఎగిరిపోయే కొట్టండి. కాబట్టి ఈ రోజున ఈ విషయంలో మనం పరీక్షించుకుందాం. అదేంటంటే దేవునితో సహవాసం ఎక్కువ చేద్దాం, దేవునితో గడిపేవారిగా ఉందాం. కూర్చుని పాటలు పాడుకోవడం, కూర్చుని వాక్యం చదువుకోవడం, వాక్యాన్ని వినడం, ప్రార్థన చేసుకోవడం, ఈ విధమైనటువంటి ఏంటి అంటే ఇవన్నీ ఆయనతో గడపడం. నేను జీవించిన కాలంలో, నేను బ్రతికిన కాలం అంటున్నాడు యాకోబు. తెలుసా మీకు? యాకోబు చివరి సమయాలు ఏమిటంటే, ఇదిగో నేను ఇంతకాలం బ్రతికాను, నేను జీవించిన కాలం ఇంత. ఎందుకు జీవించడం బ్రతకడం రెండు ఒకటి కాదా అంటే, బాగా వినండి, దేవుని ఎరగక ముందు గడిపిన కాలం వేరు, దేవుని ఎరిగిన తర్వాత జీవించే జీవితాన్ని దేవుడు జ్ఞాపకంలో తెచ్చుకుంటాడు. ఇది చాలా ప్రాముఖ్యం మనకు ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మధ్యాహ్నం మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా, ఆయనతో సహవాసం చేద్దాం. యాకోబు పాపంలో ఉన్నప్పుడు జీవించిన జీవితాన్ని గుర్తు పెట్టుకోవట్లేదు, కానీ అతను ఇశ్రాయేలుగా మారిన తర్వాత, దేవుడు అతను దీవిస్తున్న తర్వాత అతను ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. నేను దేవుని కోసం ఎంతకాలం బట్టి బ్రతికానని మాట్లాడుతున్నాడు. అలాగే ఈ రోజున మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయనతో సహవాసం చేస్తే చెప్పండి మనకి ఏం కలుగుతాయి అమ్మా? 1 సమాధానం కలుగుతుంది, 2 మేలు కలుగుతుందంట. మేలు మునుబడి కంటే అధికమైన మేలు మనకు కలగాలంటే గుర్తుంచుకోండి, మనం ఏం చేయాలి? ఫస్ట్ వన్ చెప్పండి, దేవునితో. ఎవరితో సహవాసం అమ్మా? మా చిన్నప్పుడు స్నేహితురాలు అన్నాం అనుకోండి, ఉండరా జిగిరి దోస్తు మాకు ఉండేవాడు స్నేహితులు, తాగుబోతు బ్యాచ్. మా స్నేహితులు అంటే కళ్ళు తాగడం, మందు తాగడం. మేము ఏ స్కూల్ అయితే చదువుకున్నాం, ఎలిమెంటరీ స్కూల్, ఆ స్కూల్ పైకి వెళ్ళి తాగేవాళ్ళం. పాపం టీచర్ గారు పొద్దున్న వచ్చేసరికి అక్కడ సీసాలు ఉంటాయి, ఆ కళ్ళు సీసాలు, ముందు సీసాలు. ఇవుడురా పనికిమాలని తిట్టేవాడు. అంత పనికిమాల స్నేహితులు మేము అందరం కూడా. ఒకరిద్దరు ముగ్గురు ఉండేవాళ్ళం, కానీ తాగబోతు బ్యాచ్ అన్నమాట. కాబట్టి తొండ్రోళ్ళ స్నేహం, దొంగల స్నేహం, వ్యభిచారంతో స్నేహం, తాగుబోతుతో సహవాసాలు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తే నాశనానికి తీసుకెళ్తాయి.
మేలు కారణం తర్వాత సంగతే. ఉండయన్నీ ఊడిపోతాయి అంతే. ఏం చేస్తాయమ్మా? ఉండయన్నీ పోగొట్టుకుంటాం, ఆరోగ్యం పోగొట్టుకుంటాం, ఇలా సాక్ష్యం పోగొట్టుకుంటాం. కాబట్టి ఈరోజు గుర్తుంచుకోవాలి, ఆయనతో సహవాసం చేద్దాం, మనకు సమాధానం దొరుకుతుంది, మేలు పొందుకుంటాం. ఫస్ట్ వన్. రెండవది చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం. బాబుతి నిర్గమాకాండం 1వ అధ్యాయం. ఇస్తారమ్మా బైబిల్లో, పాత నిబంధనలో 17వ వచనం చదవండి. 17వ వచనం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తులు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనీయగా. 20వ వచనం చదవండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసెను. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎక్కడున్నారంటే, ఇది నిర్గమాకాండం ఎక్కడ రాయబడింది? ఐగుప్తు దేశం గురించి. ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఎక్కడున్నారమ్మా? ఐగుప్తుకి వెళ్ళిపోయారు. యాకోబు సంతానం ఎంతమంది వెళ్ళారు ఐగుప్తుకి? ఎంతమంది వెళ్ళారమ్మా? 70 మంది వెళ్ళారు అక్కడికి. యాకోబు 12 మంది పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లలు. యాకోబు వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కరువు వచ్చిందని అప్పటికే ఐగుప్తులో యోసేపు అధికారిగా ఉన్నాడు. కాబట్టి యోసేపు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంతా 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళి ఎంతమంది అయ్యారు? ఎన్ని లక్షల మంది అమ్మా? వాళ్ళు ఐగుప్తులోంచి బయటకు వచ్చేటప్పుడు కనాన్ దేశానికి ఎంతమంది అయ్యారు? 30-40 లక్షల మంది అయిపోయారు. ఐగుప్తులు తక్కువైపోయారు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువైపోయారు. అందుకే వాళ్ళకు కోపం వచ్చింది. ఎవరికి? ఐగుప్తు రాజుకి, ఐగుప్తీయులకు. ఇశ్రాయేలు చూసి అసహించుకున్నాడు. ఛీ, ఇంత జనమా, ఇంత మంది, వామ్మో ఏం ఇంత పడుతున్నారని చెప్పి అనుకున్నారు. ఎంతమంది పడుతున్నారేంటని. నిజంగా అందుకనే ఇప్పటికి కూడా ముస్లిం సహోదరులు ఎక్కువగా ఆపరేషన్ చేయించుకోరు ఎక్కువ. అందుకనే మేము చదువుకున్నప్పుడు హాస్టల్లో వంట చేసైన యూసుఫ్ గారు ఉండేవాడు. అప్పటికైనా 60-70 ఏళ్ళు వచ్చినాయి. ఆ 60-70 ఏళ్ళ వయసులో కొడుకు పుట్టాడు. నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది. వాడిని ఎత్తుకుంటాకి వెళ్ళేవాడు. ఈ అన్నాలు మేము ఏం చేసేవాడి, అన్నం మిగిలిపోయిన అన్నం అంతా కూడా తీసుకెళ్ళి ఇచ్చిరాని వాడు. ఇల్లింటికి వెళ్తే వాళ్ళ ఆవిడ చిన్న పిల్లవాడు. ఎవరంటే ఆంటీ అంటే మా పిల్లవాడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఒక కట్టడి ఏంటంటే, దేవుడిస్తున్న పిల్లలను వాళ్ళు తీసేయనవారు అన్నమాట. గర్భం ఉడికిపోయే వరకు కూడా పిల్లలు వాళ్ళు పుడతానే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గర్భఫలాన్ని చంపుకోరు వాళ్ళు. కాబట్టి గమనిద్దాం దేవుని బిడ్డలారా. ఇక్కడ నేను చెప్పేమని ఏంటంటే, అధికమైన మేలు ఎవరికి చేసి జరిగిందంటే మంత్రసానులకి. ఎవరికమ్మా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు పిల్లలు ఎక్కువైపోతున్నారు, సంతానం పెరిగిపోతుంది, సంఖ్య పెరిగిపోతుంది. అప్పుడు రాజు అన్నాడు కదా, మంత్రసానులకు వెళ్ళి, ఇదిగో ఇశ్రాయేలులకు ఆడవాళ్ళు కదా, వాళ్ళు గర్భం ధరించినప్పుడు ఆడపిల్లలైతే బ్రతకనివ్వండి, మగ పిల్లలైతే చంపేసేయండి. మగ పిల్లలు చంపేమని ఐగుప్తు రాజు మంత్రసానులకి ఆజ్ఞాపించాడు. అయితే ఈ మంత్రసానులు ఎవరు భయపడ్డారంట? దేవునికి భయపడ్డారు. ఈ మంత్రసానులు కూడా ఐగుప్తీయులే, ఐగుప్తు మంత్రసానులే. వాస్తవానికి ఐగుప్తు రాజుకే పని చేయాలి, మేలు చేయాలి. కానీ వాళ్ళు దేవుడైన యెహోవాకు భయపడ్డారంట. ఎంత గొప్ప మాట అండి ప్రియులారా. దేవునికి భయపడి మగ పిల్లలను బ్రతుకనియ్యగా. తర్వాత 20వ వచనంలో ఎప్పుడైతే వీళ్ళు దేవునికి భయపడ్డారో, మరి దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి చూడండి. 20వ వచనంలో ఆ మంత్రసానులు దేవునికి 20-21 దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. దేవుడు మంత్రసానులకు మేలు చేసెను. ఈ నూతన సంవత్సరంలో ఆయనతో సహవాసం చేస్తే దేవుడు మనకు మేలు సమాధానం ఇస్తాడు. మొదటి మాట విన్నాం. రెండోదిగా ప్రియ, ఆయనకు భయపడితే. ఎవరికి భయపడాలి? దేవుడికి భయపడ్డారు మంత్రసానులు. దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. ఆ మేలు ఏంటంటే, మంత్రసాను పిల్లలను దేవుడు వృద్ధిపరుస్తూ ఉన్నాడు.
అసలు వాస్తవానికి ఐగుప్తులందరినీ దేవుడు హింసకు గురి చేశాడు, బాధలు పెట్టాడు. కానీ ఈ మంత్రస్థానుల కుటుంబాల వారి పిల్లల దేవుడు ఏ బాధకు గురి చేయలేదు. కారణం ఏంటంటే వీళ్ళెవరు భయపడ్డారు చెప్పండి? కప్పలు వచ్చినాయి, కప్పలతో బాధ, పేరుతో బాధ, మిడతలు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి అమ్మా? నీళ్లు తాగే నీళ్ళు ఏమైపోయినాయి? రక్తం అయిపోయింది. ఐగుప్తులు తాగుతున్న నీళ్లు రక్తము, ఇశ్రాయేలు ఉన్న నీళ్ళన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు ఈ మంత్రసానులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఐగుప్తులే, కానీ దేవుని భయపడరు కాబట్టి వాళ్ళకి ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ఈ పిల్లల అధికమైన మేలు మనం పొందుకోవాలంటే ఎవరికి భయపడాలి? దేవుని భయపడాలి. కొంతమంది అడ్డిస్తారు కదా భయం ఉన్నట్టుగా, అమ్మో ఆయన పడతారు, ఇదే ఆయన రాకపోతే ఎట్లా? 10 మంది ఆడున్నప్పుడు ఏదో గౌరవించినట్టుగా, ఇది బాగా గౌరవిస్తున్నామని చూపించుకున్నట్టుగా అని చెప్పి చేస్తారక్క. ఆయనకు మాట చెప్తారు, ఉట్టిదే ఆయన చెప్పి ఆయన చెప్పడం కూడా చెప్పడం, సలహా కూడా ఉండదు అక్కడ, అంత ఉట్టిదే. అమ్మా కొంతమంది ఎవరు ఉంటారు కానీ అందరూ చేయట్లే. ఇదే నీకేంటి దొంగ కూర్చో, మాట్లాడ కూడా చేత కాదు, నేను మాట్లాడతాను వాడు. కాబట్టి మనుషుల దగ్గర భయం ఉండొచ్చు, ఒక్కోసారి నటించవచ్చు, కానీ మనం ఎవరి దగ్గర భయపడాలి చెప్పండి? ఇది నేర్చుకోండి. మీకు మేలు చేయాలంటే దేవుడు మనం ఎవరు భయం, ఆటోమేటిక్ దేవుని భయపడితే అన్ని భయం మనకు వచ్చేస్తాయి. అమ్మ అర్థమవుతుందా? దేవునికి భయపడేవాడు దేవుని విషయంలో అందరికీ లోబడి ఉంటాడు, వాళ్ళ విధులు నిర్వహిస్తారు. స్త్రీలు ఏం చేస్తారు? భర్తలకు లోబడతారు, భయపడతారు కాదు, లోబడతారు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు, భయపడతారు. కాబట్టి విధేయులు చూపుతారు. దేవునికి భయపడ్డాడు అబ్రహాం. తన భార్య ఏమని పిలుస్తుంది అబ్రహాంని? ఏమని పిలుస్తుందయ్యా? వినపడింది మాట. యజమానుడు చచ్చిపోయే వరకు ఏమని పిలుస్తున్నావా అబ్రహాంనే? అబ్రహాం అన్న మాటే రాలేదండి. ఓయ్ నిన్నే పిలుచుకోండి, తప్పేం కాదమ్మా. కాకపోతే మరి బాధ కలిగించే విధంగా పిలవబాక. వినపడుతుందా? చెట్లు చెవులు మురిసినాయా? చెవులో చెట్లు మురిసినాయా? రివర్స్ అన్నాను చూడు. అన్నిసార్లు వినపట్లా, ఉన్నపోయి మీద వర్షపడి నిలబడ్డావిరా, మాటలు ఉండే చూసారా? చాలా బాధ కలిగించే మాటలు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ఇలారా మనము అబ్రహాము దేవునికి భయపడ్డాడు, షారా అబ్రహాముకు భయపడి లోబడింది, వీళ్ళిద్దరికి ఇస్సాకు భయపడ్డాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవునికి భయపడితే దేవుడు ఏం చేస్తాడమ్మా? మేలు చేస్తాడు. ఏం మేలు చేస్తాడు వీళ్ళకి చెప్పండి? వంశాభివృద్ధిని కలుగు చేస్తాడు. మునుపటి అధికమైన మేలు అంటే మొదటిగా ఏం చెప్పుకున్నాం? ఆయనతో సహవాసం చేస్తే మేలు చేస్తాడు దేవుడు. రెండవదిగా ఆయనకు భయపడు వారికి ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. దేవునికి భయపడతాం, దేవుని సన్నిధి అంటే భయపడతాం, దేవుని మందిరానికి భయపడతాం, దేవుని వాక్యానికి భయపడతాం, దేవుడు ఖచ్చితంగా మనకు మేలు చేస్తాడు. మూడో మాట చదవండి, మూడో మాట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 42. ఇర్మియా గ్రంథం పాత నిబంధనలో 42వ అధ్యాయము, పేజీ నెంబర్ చెప్పండి ముందు తీసినోళ్ళు. 6వ వచనం, 665 పేజీ అండి. 42. ఏంటమ్మా? మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడని యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడని యెహోవా సెలవించు మాటకు విధేయులు మగుదము. దేవుడు ఎవరికి మేలు చేస్తాడో మూడో విషయం చెప్తున్నా, విధేయులకు. విధేయులు అంటే మాట వినేవారా విననివారా? మాట వినేవారిని దేవుడు ఏమనండి? విధేయులకు మేలు చేస్తాను. అది మంచి మాట అయినా చెడ్డ మాట అయినా ఏది చెప్పినా నాకు ఎవరైతే విధేయులుగా ఉంటారో, కొన్ని మాటలు కష్టంగా ఉంటాయి, కొన్ని మాటలు ఇష్టంగా ఉంటాయి దేవుడు వాక్యం కదా. ఒకసారి నవ్వుతాం, ఒకసారి ఏమో మా గురించి చెప్పాడే కదా అనుకుంటాం కదమ్మా. ఒకసారి మనకు బాధ కలిగింది, ఒకసారి సంతోషంగా కలిగింది.
ఇప్పుడు ఏది కలిగినా మనం ఇప్పుడు దేనికి విధేయులు అవ్వాలి? మళ్ళీ చదవండి ఒకసారి. అప్పుడు తీసావా? మళ్ళీ చదవండి. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై ఉండాలి. మాకు మేలు కలగాలంటే ఎవరి మాట వినాలమ్మా? అంటే విధేయత చూపాలి. ఆయన చెప్పిన మాటకు ఎప్పుడైతే నిజమేనండి, క్రైస్తవుల్లో ఇది ఒక్కడు ఉంటే చాలండి, ఇది ఒక్కడు ఉంటే చాలు. దేవుడు చాలా విషయాల్లో మనను దాటించి తప్పించి క్షమించుకుంటాం. అదేంటంటే ఆయన మాట విధేయత చూపు. దేవుడు చెప్పింది చేయడానికి తల వంచు, విధేయత చూపు, చిత్తం ప్రభువాను చేయడానికి పూనుకొను, మేలు చేయడం ప్రారంభిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనం అయితే ఎక్కడైనా చెప్పండి, ఎక్కడ విధేయత చూపుతున్నాం? మన జీవితాల్లో సగం నష్టాలు, సగం నాశనం, సగం సమస్యలు ఏంటో తెలుసా? లోబడకపోవడం వల్ల. చెప్పండి, దేనివల్ల? లోబడకపోవడం వల్ల. ఆకాశములు, అందరి మహాకాశములు, భూమి, సముద్రం ఆయన మాటకు లోబడుతున్నాయండి. ఆయన మాటకు లోబడుతున్నాయి. అందుకే అన్నాడు, ఆకాశమా భూమి నా మాటకు చెవి యొక్కు. అంటే దేవుడు చెప్పే మాటలు వింటున్నాయి, ఆలోచిస్తున్నాయి. కానీ ఎవరు వింటలా? ఎవరు లోబడట్లా? చెప్పాడు అందుకే యెషయా గ్రంథంలో, ఇదిగో ఎద్దు తన కామందు ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును, అయితే ఇశ్రాయేలు నన్ను ఎరుగకుండా ఉన్నారు. వాళ్ళు త్రోవ తప్పారు, నా మాట ధిక్కరించారు. ఎత్తింటుందంట తన యజమాని మాట. గాడికి తెలుసు తిరిగి తిరిగి ఆ సొంత దొడ్లోకి వెళ్ళిపోతుంది. గొర్రెకి తెలుసు, మేకకి తెలుసు, కోడికి తెలుసు, గేదెకి తెలుసు, పశువులన్నిటికీ తెలుసు. ఆ యజమాని మాటకి విధేయత చూపుతూ ఉంటాయి. కాడెత్తగానే ఎద్దుకు తెలుసు, వచ్చి మెడ ఉంచి మెడ లేపిద్ది, అలా అదేసి కాడేసి దానికి తాడు కడతాడు, అంతే వెళ్ళిపోతాయి అంతే. అది కానీ ఎవరు పెట్టలేదని చెప్పండి? మనుష్యుడు, ఇశ్రాయేలు, మనము దేవుని మాటకు విధేయులుగా బ్రతకలేకపోతున్నాం. విధేయత ఏంటి తెలుసా? మరలా ఎదురు చెప్పకపోవడం, మరలా అవునా అని అనకపోవడం, మారు మాట మాట్లాడకుండా ఉండడమే విధేయత. అంతే. మనకి ఎన్ని డౌట్లు, ఎన్ని ప్రశ్నలు, ఎన్నిసార్లు ఎదురాడుతూ ఉంటామో. అట్టెందుకని చెప్పాడు దేవుడు? ఎట్టెందుకన్నాడు అంటారు ఏమండి? అట్టెందుకన్నాడు? ఆ చెప్పు నుండి బాగుండేది దేవుడు అనుకుంటాం మనం చాలాసార్లు. అయ్యో అనుకుంటాం. కానీ ఎవరికి దేవుడు మేలు చేసి చెప్తున్నాడు? ఇంకా కింద ఉన్నాడు, వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన ఎందుకు నిన్ను పంపు విషయంలో మన దేవుడిని యెహోవా సెలవిచ్చు మాటకు ఏమవుతాం? విధేయులమవుతాం. మనకు దేవుడు ఎప్పుడు మేలు చేస్తాడంటే ఆయన మాటకు విధేయం అవ్వాలి. ఆయన చేయమంది చేయాలంతే. ఆయన చెప్పింది చేయాలి. ఆయన చెప్పంది చేయనవసరం లేదు, చెప్పింది చేయి. దేవుడు మనను మేలుతో నింపుతాడండి. మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాడు. నువ్వేం అడగవసరంలా, విధేయుడిగా బ్రతుకు. ప్రార్థన విధేయుడు ఉన్నవాడు ఎక్కువ ప్రార్థన కూడా చేయనవసరం లేదు తెలుసా? లోబడి బ్రతికేవాడు ఎక్కువ ప్రార్థన కూడా ఏం చేయనవసరంలా నాకు తెలిసి అనుకుంటున్నా. ఎందుకంటే విధేయత కలిగిన వాడు అన్నిట్లో తగ్గించుకుంటాడు. ఆ తగ్గింపు ఏం చేస్తుందని చెప్పి దేవుడు అతను ఏం చేస్తాడు? హెచ్చించేస్తాడు. అంతే, గొప్ప చేస్తాడు దేవుడు. విధేయతలు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఆయన వచ్చిన పనికి ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. దేవుని కుమారుడు దేవుడైనప్పటికీ ఏ పని మీద వచ్చాడో ఆ పని విధేయతతో చేశాడు. తను తాను మరణానికి అప్పగించుకున్నాడు. ఆయన శ్రమ పడ్డాడు. ఆయన విధేయత. కొట్టువారి ముందు గొర్రెవలే తలదించుకుని నిలబడ్డాడు. విధేయత. ఆయన నానా మాటలు దూషిస్తుంటే మౌనం వహించాడు. ఒక్క మాట కూడా అనలేదు. విధేయత. పేతురు కోపం వచ్చి చెవి నరికేశాడు. అంతే. పేతురు కోపం వచ్చింది. పేతురికి ఏం చేశాడు? నరికేశాడు. అంతే. ఒక్క ఏడుకి చెవి నరికి కనపడింది అంట. విధేయత లేని వారికి పాపం ఉంటుంది, విధేయత కలిగిన వారు మౌనంగా ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి.
మనం మేలు పొందుకోవాలంటే అప్పుడు మొదటి విషయం ఏం చేయాలి? ఆయనతో, రెండవదిగా ఆయనకు, మూడవదిగా ఆయన మాటకు విధేయులుగా బ్రతకాలి. 4వ మాట చూడండి, కీర్తన 34. ఇంకో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కీర్తనలో 34వ కీర్తన 12-13 వచ్చినారు. అయిపోయింది, సమయం కూడా అయిపోతుంది. మనం ఆగండమ్మా. 34వ కీర్తన 12-13 వచ్చిన. బ్రతుక కోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడు ఎవడైనా ఉన్నాడా? అయితే వాడు ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. నీకు మేలు కలగాలంటే, అనేక దినములు మేలు చూస్తూ నువ్వు బ్రతకాలంటే, అక్కడ పై చెప్పిన మాట చదవండి, ఇంకోసారి చదువుతున్నానండి. మీరు మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోడు ఎవడైనా ఉన్నాడా? అనేక దినాలు మేలు చూస్తూ మేలుతో బ్రతకాలంటే ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకకుండా నోటిని, కపట మాటలు పలకకుండా మన పెదవులు ఏం చేయాలంటమ్మా? కాచుకోవాలి. మేలు కలగాలంటే ఈ రెండు కాచుకోవాలి, నోటిని, పెదవులను కాచుకోవాలంట. మేలు కలగడానికి నోటికి పెదవులకు సంబంధం ఏంటంటే, ఆజ్ఞానికి అసలు ఎంత అర్థం ఉంది చూడండి ఆ మాట. అక్కడ మేలు కలగాలంటే నోరు కాసుకోమంటున్నాడు దేవుడు, పెదవులు మూసుకోమంటున్నాడు. ప్రియులారా, అంటే అధికమైన కాలం, అక్కడ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. అనేక దినములు మేలునందుచు బ్రతకాలంటే, ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? నోరు గట్టిగా మూసుకోవాలి. ఊరక వాగే వాళ్ళు తొందరగా బలహీనలు అయిపోతారు. అమ్మా, అర్థమవుతుంది, నిజమే, వాస్తవం ఆ మాట కూడా. ఎక్కువ మాట్లాడేవాళ్ళు శక్తిని పోగొట్టుకుంటారు. ఎక్కువ ఊరకనే మాట్లాడేవాళ్ళు అక్కడెక్కడ చెప్పుకొని మాట్లాడుకునే వాళ్ళు తొందరగా అలసైపోతారు, బలహీనలు అయిపోతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మేలు పొందుకోవాలంటే నోటిని కాచుకోవాలి, పెదవులను కాచుకోవాలి. బైబిల్లో ఏముందంటే, ప్రసంగి గ్రంథం చూడండి, దీని గురించి ఒక మాట మీకు తెలుసు, దాన్ని చూపిస్తున్నా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. వెరీ గుడ్. నీ దేహమును శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన. మన దేహానికి శిక్ష ఎలా వచ్చిందంటమ్మా? నోటి వలనే. ఆగి పాపం వచ్చి ఈ పేరు జీవితాడండి. శిక్ష ఎట్లా వచ్చింది? తగ్గరు కదా మనం. నోటి మాటల్లో తగ్గని వాళ్ళకి ఈపు పెళ్ళింది అనమాట. గోప పుయ్యమంటది. అంటే కొట్టమని ఆయన అంటలేదు, కొట్టించుకొని మిమ్మల్ని అంటలేదు, కానీ నోరు కదుపులో పెట్టుకుంటే దేహం బాగుంటుందంట. దేవుడు అనంత జ్ఞాని, దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. అనేక దినములు బ్రతుకుకోరువాడు, మేలు చేయొచ్చు, మేలును చూస్తూ బ్రతకాలనుకునేవాడు ఏది జాగ్రత్తపరచుకోవాలి? నోటిని, పెదవులను. మేలు కలగాలంటే ఈ రెండు కాపాడుకుందాం, భద్రపరుచుకుందాం. విస్తారంగా మాట్లాడొద్దు, తొందరపడి మాట్లాడొద్దు, కపట మాటలు మాట్లాడొద్దు, లోపల పెట్టుకుని బయట మాట్లాడొద్దు, యథార్థంగా మాట్లాడదాం. ప్రియులారా, అలా మాట్లాడినప్పుడంట మునుపడి కంటే దేవుడి సంవత్సరం ఏం చేస్తారు మనకి? చెప్పాలి, ఈ మాట గుర్తుంచుకోవాలి. అధికమైన మేలు చేస్తాడు, గుర్తుపెట్టుకున్నాం. చివరి మాట 65వ కీర్తన 4వ వచనం. చివరి మాట 65వ కీర్తన 4వ వచనం. ఇది 5వ మాట మనం వింటున్నాం, గుర్తుపెట్టుకోండి. 5 60 చదవమ్మా. నీ ఆవరణంలో నివసించినట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము, చెప్పండి, తృప్తి. నీ ఆవరణము చేత, నీ మందిరంలోని మేలు చేత ఏమవుతామంటమ్మా? తృప్తి పొందుతాం. ఇంకోటి చివరి మేలు ఎక్కడుందంటే, ఆయన మందిరములో. ఆయన మందిరములో వచ్చు వారికి దేవుడు ఏం చేస్తాడు ఈ సంవత్సర కాలంలో? అమ్మా చెప్పాలి, ఏ మేలు? మునుపటి కంటే అధికమైన మేలు. ఎక్కడుంది? ఆయన మందిరములో. ముందుగా మాట, నీ పరిశుద్ధాలయము చేత,
నీ మందిరములను మేలు చేత మేము తృప్తి పొందుతామయ్యా, నీ ఆవరణములు నివసించుంటారు. అంటే దేవుని మందిరాన్ని ఎవరైతే ఇష్టపడతా ఉంటారో, మనం ఎన్నిసార్లు చెప్పుదాకా మందిరాన్ని ప్రేమించేవాడు ఈరోజు చాలా తక్కువగా కనపడుతున్నారు. ఒక ఆదివారం తప్ప మిగతా రోజుల్లో మందిరం ముందు చూడు ఎంతమంది ఉంటారు చెప్పండి? మనం ఎంతమంది చూస్తున్నాం? ఒక ఆదివారము లేదా బుధవారం శనివారం తప్ప మిగతా రోజులు ఇప్పుడు వచ్చి కనపడతాం మందిరంలో. అమ్మ అందరిని అడుగుతున్నా, కనపడుతున్నారా? మేలు చేయి ప్రభువా, అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా, నోరు మొయ్యి అంటాడు దేవుడు. అంతే అంటాడు దేవుడు. అసలు నాతో నీకేం పని? నాకు కట్టడం వివరించాలి, నువ్వెవరు వస్తువు, అసలు నీవు నాతో ఏం సంబంధం అంటాడు దేవుడు. ఎందుకంటే మందిరముతో సంబంధం లేని వారు దేవుని మీద ఎలా పొందుకుంటారు చెప్పండి? నిజంగా గొప్ప వ్యక్తి ఎవరంటే అనుదినము దేవుని సన్నిధిలో కొంత సమయమైనా గడిపేవాడు నిజమైన ధన్యుడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం నేను చెప్పడానికి మీరు వినటానికి సరిపోతే, మర్చిపోవడానికి సరిపోద్ది అంతే. అది కూడా చెప్తాను మీ అందరికీ. నేను చెప్పడం, మీరు వినటం, అది అనుసరించుకోకుండా అలా ఉండటం, మన బ్రతుకులు ఇలాగ ఉంటాం. అందుకే ఆయన చెప్పేది, అందుకే నేను అందుకే అంటాడు అది చంద్రరావు గారు. అందుకే నేను మర్చిపోమనే ఇక నుంచి అయినా ఈ నూతన సంవత్సరం ప్రభు చెప్తున్నమాట, ఇలా మునుపటి కంటే అధికమైన మేలు నేను చేస్తాను. పిల్లరా, మీ పాత స్థలాలకు మళ్ళా తీసుకెళ్తాను, మీ పశువులు మీకు ఇస్తాను, మీ ఇళ్ళు మీకు ఇస్తాను, మీ పొలాలు మీకు ఇస్తాను. అంతేకాదు మిమ్మల్ని విడిపిస్తాను ఈ యొక్క బబులోను దేశం చెర నుంచి. మునుపటి కంటే అధికమైన మేలు నీకు మళ్ళా నేను చేస్తాను. ఇదే నా వాగ్దానం అని దేవుడు హెచ్కేలో చెప్పాడు ఇశ్రాయేలుతో. కాబట్టి ఆయన మునుపటి కంటే ఎక్కువ మేలు మనం పొందుకోవాలంటే 5 విషయాల మీద చెప్పారు. మొదటి విషయం చెప్పండి, చెప్పాలి కావుగా. దేవుడితో వాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు మునుపటి కంటే? రెండవదిగా దేవునికి భయం. దేవునికి భయపడితే ఈ నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు మనకి చేస్తాడు. మూడవదిగా చెప్పండి అమ్మా, రాసుకుందామా, చెప్పు. మూడో విషయం ఏంటి? ఆయన మాటకు విధేయత చూపువారు. విధేయత అంటే మాట వినేవారు అన్నమాట. ఎవరైతే దేవుని మాట విని విధేయత చూపుతారో వాళ్ళకి ఈ సంవత్సరంలో మునుపటి కంటే, పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరం దేవుడు ఖచ్చితంగా మీరు చేద్దాం, మనం చేద్దాం, విధేయత పొందుకు. 4వ విషయం ఏంటి? నాలుగో విషయం ఎలా మేలు చేస్తాడు దేవుడు? నోటిని పెదవులను కాపాడుకుందాం. మనకు మేలు కలగాలంటే ఏం కాపాడుకోమన్నాడు? విస్తారం మాట్లాడవాక, ఎక్కువ మాట్లాడవాక, కపట మాటలు మాట్లాడవాక, ఎక్కడ పడితే అక్కడ సొల్లువాడు వాగవాక, జాగ్రత్తగా ఉండు. విస్తరించి మాట్లాడవాక, అపహాస్యం చేయవాక, ఎవరి గురించి చెడుగా చెప్పవాక, చెడుగా మాట్లాడవాక, లేకపోతే ఇక్కడెక్కడ సాడీలు చెప్పవాక, ఇవన్నీ చెప్పుకోకుండా నోటి నుండి పెదాలు గట్టిగా మూసుకుని జాగ్రత్తగా కాపాడుకో. ఏం చేస్తాడు దేవుడు చెప్పండి? ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా మేలు చేస్తాడు. చివరి మాట 5వ విషయం ఏంటి? ఆయన మందిరంలోకి వచ్చు వారిని ఆయన ఏం చేస్తాడు? మేలు చేత తృప్తి పొందిస్తాడు. 5వ మాట, ఈ సంవత్సరం నుంచి అయినా సమయం ఉన్నప్పుడల్లా ప్రభుత్వం ఒక్కసారైనా మందిరం దర్శించి కాసేపు కూర్చుని ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేసి దేవుని సన్నిధిని చూసి ఆయన స్తుతించి మనం వెళదాం. ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో పాత సంవత్సరంలాగా ఉండకూడదు మన జీవితాలు. అమ్మా అందుకు వినపడుతుందా? పాత జీవితంలో ఉండకూడదు. పాత ఆలోచనలు కాదు, పాత స్థితి కాదు. మనకి కొత్త జీవితం మనం పొందుకోవాలి. పాత వాటి కంటే మునుపటి దీవెనలు, మునుపటి ఆశీర్వాదాలు దేవుడు ఖచ్చితంగా వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఇచ్చినది అంటే దీని వాగ్దానం. ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన నెరవేర్చే దేవుడు. అయితే మనం విన్న వాక్య ప్రకారం నడుచుకుంటే ఆయన చేయాల్సిన తప్పకుండా చేస్తాడు. మేలు పొందుకుందాం, మునుపటి కంటే ఎక్కువ దీవెనలు పొందుకుందాం. పిల్లరా, దేవునికి మహిమ జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక. మోకరించండి.